ప్రాజెక్టులు రైల్వే ఆధునీకరణ తదితర సమస్యలపై విజయవాడలో రాష్ట్ర ఎంపీలతో రైల్వే జీఎం సమావేశం కానున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు విజయవాడ విశాఖ 3వ లైన్ రద్దీకి తగ్గట్లుగా వివిధ మార్గాల్లో కొత్త రైళ్ల ఆవశ్యకత వంటి అంశాలను ఈ సమావేశంలో ఎంపీలు రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న విజయవాడ డివిజన్కు ఎప్పుడూ కూడా రైల్వే బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రైల్వే ప్రాజెక్టులు గడిచిన 10 ఏళ్లలో పూర్తిగా పడకేశాయనేది వాస్తవం. ఇక జగన్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా కొత్త ప్రాజెక్టుల రాక విషయం పక్కన పెడితే రైల్వే ప్రాజెక్టులు ఏవీ కూడా పూర్తి కాలేదు. ఇక విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి భూములు అప్పగించకపోవడంతో ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఇక రాజధాని అమరావతికి సైతం కొత్త లైన్ మంజూరైనప్పటికీ గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రైల్వే శాఖ దానిని పూర్తిగా పక్కన పెట్టేసింది. రైల్వే జీఎం భేటీ కానున్నారు. అయితే మనం గత 10 ఏళ్లుగా చూసినట్లయితే రైల్వే ప్రాజెక్టులు అత్యంత నిర్లక్ష్యంగా అంటే మన ఏపీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లు చూస్తే కనుక మరీ దారుణంగా మొత్తం కూడా రైల్వే ప్రాజెక్ట్స్ మొత్తం కూడా పడకేసాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే ఇతర రైల్వే ప్రాజెక్ట్స్ అన్ని కూడా మొత్తం కూడా నత్తనడకన నడుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక రైల్వే జోన్ తో పాటు ఇంకోటి ప్రధానమైన ఈ అమరావతి నూతన కొత్త లైన్ కూడా దానికి భూసేకరణ మొత్తం కూడా వాటిని గత 5 ఏళ్లలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల అది కూడా పడకేసి చెప్పుకోవచ్చు. అలాగే వేరే అంటే కొత్త రైల్వే లైన్ ఆవశ్యకత చాలా ఉంది మనకి, అటువంటివి కూడా ఎక్కడ కూడా రావడం లేదు. మరోవైపు కొత్త రైల్స్ అంటే ఏదైతే షిరిడి కావచ్చు, బొంబాయి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇదంతా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొత్త రైళ్ల ఆవశ్యకత కూడా చాలా ఎక్కువగా ఉంది. వాటి వేరే కొత్త ట్రైన్స్ కూడా ఇక్కడ వేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. వాటి మీద కూడా ప్రధానంగా ఈ రోజు ఎంపీలు కూడా దృష్టి సారించబోతున్నారు. ఇంకోటి కోటిపల్లి రైల్వే లైన్ కూడా ఆ పనులన్నీ కూడా చాలా నత్తనడక నడుస్తున్నాయి. ఇంకా వేగవంతం చేసేందుకు కూడా ఈ రోజు ఎంపీలు జీఎం మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.